హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అలానే నేను బాబు కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇవాళ ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ టైటిల్ ద్వారా తెలిసిపోయి ఉంటుంది. సో ఇవాళ నేను ఈ వీడియోలో వచ్చేసి మీతో నా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీని షేర్ చేస్తున్నాను. మన ఛానల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ అండి ఇది. యాక్చువల్లీ ఈ వీడియో చేయమని నేను ఎప్పుడు లైవ్ చేస్తున్నా కానీ, ఏదైనా వీడియోస్ షేర్ చేసినా కానీ, ఏదైనా పోస్ట్ పెట్టినా కానీ ఎక్కువ మంది నన్ను ఈ వీడియో చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్‌గా ఇవాళ నేను ఈ వీడియోని మీతో షేర్ చేయగలుగుతున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే, నా పేరు దివ్య అండి. నేను మీకు ఈ ఛానల్‌లో బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కుకింగ్, వ్లాగ్స్‌తో పాటుగా బేబీస్ రిలేటెడ్ వీడియోస్‌ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం అండి, యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ అనగానే ఫస్ట్ అందరికీ ఇలానే ఉండదు కదా. సో ఒక్కొక్కళ్ళ స్టోరీ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఈ వీడియోలో నేనొచ్చేసి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి, అండ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ టైంలో నేనేం ఫేస్ చేశాను, ఎట్లా ఉన్నాను అనేది అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. కొంచెం నర్వస్‌గా కూడా ఉంది. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ అండి. నేను మాక్సిమం అన్ని పాయింట్స్‌ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే ఈ వీడియో చేయడానికి ముందే నేను ఆల్రెడీ మీతో ఒక కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ కూడా షేర్ చేశాను. ఇన్ కేస్ మీకు గనక ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ రిలేటెడ్ ఏమన్నా గనక డౌట్స్ ఉన్నట్లయితే, లేదంటే ఈ వీడియోలో ఏమన్నా ఇంక్లూడ్ చేయండి అన్నట్లయితే గనక, అది నాకు కామెంట్స్ రూపంలో చెప్పినట్లయితే గనక నేను వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తాను అని చెప్పేసి ఒక పోస్ట్‌ని షేర్ చేశాను. అండ్ దానికి కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ డౌట్స్‌ని అడిగారు. నెక్స్ట్ ఏమేమి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనేది మీ వ్యూస్‌ని కూడా చెప్పారు. వాటన్నిటిని కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. వితౌట్ ఫర్దర్ ఎడు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నా ప్రెగ్నెన్సీ గురించి మీతో స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ నేను హోలీ నుంచి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ హోలీ వచ్చేటప్పటికి నాకు చాలా స్పెషల్. అంటే ప్రెగ్నెన్సీకి ముందు నుంచి అనమాట. ఎట్లా అంటే యాక్చువల్లీ నాకు మా హస్బెండ్‌కి ఎంగేజ్‌మెంట్ అయింది హోలీ రోజునే. అప్పటి నుంచి నాకు హోలీ అనేది ఏంటంటే ఒక ఫెస్టివల్ లాగా అట్లా అనమాట. ఎందుకంటే నార్మల్‌గా హోలీ చేసుకుంటూ ఉండుండొచ్చు కొంతమంది. కాకపోతే మా సైడ్ అంతగా చేసుకోమండి. హోలీ అంటే జస్ట్ స్కూల్‌కి హాలిడే అంతవరకే ఉండేది. అలాంటిది ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత నుంచి ఏంటంటే ప్రతి ఇయర్ హోలీ వస్తుంది అంటే, ఓహ్! లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎంగేజ్‌మెంట్ అయింది కదా అట్లా ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ అంటే 2019లో నాకు హోలీ రోజునే తెలిసిందనమాట నేను ప్రెగ్నెంట్ అని. బట్ తెలిసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కూడా నేను మీతో ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసున్నాను. అలా నా ఎక్స్‌పీరియన్స్ అంతా ఉండింది. తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ ఆ రోజు నేను ఇంకా ఎవరితోనూ షేర్ చేయలేదు ఇట్లా అని. చాలా హ్యాపీ, అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. కొంచెం భయం, అన్ని రకాల ఫీలింగ్స్ కలిసున్నాయి ఆ రోజు. అయితే ఎవరికైనా చెప్పాలి అన్నా కూడా కన్ఫర్మా? కాదా? అట్లా అని కొంచెం భయమేసిందనమాట. సో స్కాన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మా పేరెంట్స్‌కి కాల్ చేసి చెప్పాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అండ్ మేము కూడా చాలా చాలా హ్యాపీగా అసలు అదొక ఆ ఫీలింగ్‌ని ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. సో, ఇలా ప్రెగ్నెన్సీ గురించి తెలిసింది. యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలిసే టైంకి నాకైతే సింప్టమ్స్ ఏం లేవండి. జస్ట్ పీరియడ్ మిస్సింగ్ అంతే. ఆహ్, నాసియా గాని, ఇటువంటి ఫీలింగ్స్ ఏం లేవన్నమాట. యాక్చువల్లీ నేను ట్రావెల్ కూడా చేసొచ్చాను. నాసియా గాని సింప్టమ్స్ ఏమీ లేకపోవడం వల్ల నాకు అంత ఇదిగా ఏమనిపించేది కాదనమాట. నార్మల్‌గా ఉన్నట్లే ఉండేదాన్ని. ఏం కావాలంటే అది తినేదాన్ని అట్లా ఉండేదనమాట. ఇలా తెలిసిన తర్వాత ఒక 10, 15 డేస్‌కి నాకు నాసియా స్టార్ట్ అయింది. ఎంత సివియర్‌గా అంటే ఈ ఫోలిక్ యాసిడ్ ఈ టాబ్లెట్స్ వేసుకుంటాం కదా! అవి స్టార్ట్ చేసిన తర్వాత నాకు నాసియా అనేది కొంచెం తెలియడం స్టార్ట్ అయ్యి కొంచెం ఎక్కువయిందనమాట. ఎట్లా ఉండేదంటే రోజు ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ వామిటింగ్స్ అయ్యేవి. అండ్ ఎలా అంటే ఇంకా ఫస్ట్ 5 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు. నా సీమంతం నాకు ఫిఫ్త్ మంత్‌లో చేశారండి. సో సీమంతం వరకు కూడా ఆల్మోస్ట్ 5 మంత్స్ వరకు కూడా నాకు చాలా ఎక్కువుండింది నాసియా అనేది. అసలు లేవలేకపోయేదనమాట. బెడ్ మీద నుంచి లేసి నుంచున్నా గానీ నాకు తల తిరగడం, కొంచెం తల ఎత్తినా లేకపోతే తల కిందకి దించినా తల తిరగడం, నెక్స్ట్ వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం అట్లా ఉండేది. యాక్చువల్లీ మీరు లాస్ట్ వీడియోస్ అంటే 2019 స్టార్టింగ్ వీడియోస్ కనుక చూసుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను అప్పటి వరకు పూణేలో ఉండేదాన్ననమాట. తర్వాత జాన్యువరిలోనే నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. సో, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. అండ్ జాయింట్ ఫ్యామిలీ మాది. కాబట్టి నాకు నాసియా ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినా గానీ నాకంత ఇబ్బంది అనిపించేది కాదు. మా అత్తగారు చూసుకునేవాళ్ళనమాట నన్ను మొత్తం. ఇంకా ఎట్లా అంటే ఒక్కొక్కసారైతే అసలు ఫుడ్ కూడా తినలేకపోయేదాన్ని. ఏం తిన్నా, ఏం తీసుకున్నా గానీ, వాటర్ తాగినా గానీ వామిటింగ్స్ అయిపోయేవి. సో, ఆ టైంలో అత్తయ్య గారే లేదు తినాలి, ఈ టైంలో ఇట్లా ఉండకూడదు తినకుండా అని చెప్పేసి ఫోర్స్ చేసైనా గానీ కొంచెం అయినా గానీ తినిపించేవాళ్ళు. అట్లా చాలా కేరింగ్‌గా చూసుకున్నారు మా అత్తగారు.
అండ్ ఈ నాసియాని కంట్రోల్‌లో ఉంచడానికి మనకి కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా! సో, నా 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 డాక్టర్ కూడా అట్లానే నాకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. అవి యూజ్ చేస్తున్నా గానీ అంటే ఫ్రీక్వెన్సీ తగ్గింది కానీ, బట్ కంప్లీట్‌గా అయితే నాకు వామిటింగ్స్ తగ్గలేదనమాట. అదే నేను మళ్ళీ నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పడం, షేర్ చేయడం తనతో అండ్ ఎందుకిలా అవుతుంది ఇవన్నీ అడిగేదాన్ని. నా డాక్టర్ నాకు చెప్పిన విషయం ఏంటి అంటే, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈస్ డిఫరెంట్ అని. అలానే ఈ మెడిసిన్స్ అనేవి జస్ట్ కొంచెం కంట్రోల్ చేయగలం గానీ, కంప్లీట్‌గా ఆగిపోవడం అనేది ఉండదు. సో, నీకు వామిటింగ్ అయిపోయినా గానీ, నువ్వు వెంటనే తర్వాత ఓకే. తిన్నాను పోయింది. నెక్స్ట్ నేనేం తినాలి? ఇంకేం తిందాం? అట్లా ఆలోచించు. ఏదో ఒకటి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. లేకపోతే వీక్ అయిపోతాం అని చెప్పేసి తను కూడా మెంటల్‌గా చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళనమాట. అలా ఇంకా కొంచెం కొంచెంగా ఫిఫ్త్ మంత్ వరకు కొంచెం ఇబ్బంది పడ్డాను. అప్పట్లో నేను ఆ వీడియోస్ కూడా ఆపేసాననమాట. ఒక 2 మంత్స్ పాటు. అసలు లేచేదాన్ని కాదండి. అట్లా బెడ్ మీద అట్లానే ఉండేదాన్ని. లేచి నుంచోగానే అలా తల తిరగడం చాలా ఎక్కువుండేది సింప్టమ్స్ అనేవి. అలా నాకు నా సీమంతం వరకు ఉందనమాట. ఫిఫ్త్ మంత్ అని చెప్పాను కదా! సో, నాకు ఫిఫ్త్ మంత్ వరకు ఉన్న మెయిన్ సింప్టమ్స్ అంటే ఈ వామిటింగ్స్ అవ్వడం, నెక్స్ట్ గ్యాస్ ఫార్మ్ అవ్వడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత ఈ సీమంతం దగ్గర నుంచి నాకు కొంచెం కొంచెంగా మళ్ళీ ఈ సింప్టమ్స్ తగ్గడం స్టార్ట్ అయిందనమాట. ఈ వామిటింగ్స్ అనేవి తగ్గడం అట్లా ఉండింది. సీమంతం అయిపోయిన తర్వాత నన్ను మా పేరెంట్స్ తీసుకెళ్లారనమాట. మచిలీపట్నం వెళ్ళాను. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఇప్పుడు కొంచెం వామిటింగ్స్ తగ్గాయి గదా! చక్కగా అన్నీ తినొచ్చని జెప్పేసి కొంచెం కొంచెంగా అన్నీ తినడం స్టార్ట్ జేశాను. నేను యాక్చువల్లీ ఫస్ట్ 5 మంత్స్‌లో ఉన్నప్పుడైతే ఏది తిన్నా అట్లా ఆప్షన్ గూడా చేసుకునే ఛాన్స్ ఉండేది కాదండి. చెప్పాను కదా! వాటర్ తాగినా వామిటింగ్స్ అయిపోయేవి. సో, నాకేమైనా తినాలనిపించినా అవన్నీ గూడా నాకు ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అవుతున్నప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాననమాట తినడం. కొంచెం అలా తింటూ హ్యాపీగా హమ్మయ్య! ఓకే. ఇది కొంచెం తిన్నాను. ఇది కొంచెం నిలబడుతోంది కడుపులో అన్నట్టు హ్యాపీగా అనిపించేది. ఇలా కొంచెం సెట్ అయ్యాను. అంతా బావుంది అనుకుంటున్న టైంలో నాకు మళ్ళీ అక్కడ మచిలీపట్నంలో ఉండంగానే వైరల్ ఫీవర్ వచ్చిందండి. యాక్చువల్లీ ఫీవర్ కూడా చాలా ఎక్కువ టెంపరేచర్ వచ్చిందనమాట. అందరూ కూడా కొంచెం భయపెట్టారు కూడా. ఈ టైంలో ఫీవర్ రాకూడదు, కోల్డ్ రాకూడదు ఇట్లాంటివన్నీ. అందులోను వైరల్ ఫీవర్ వచ్చిందనేటప్పటికి, ఏమో బేబీకి ఏమన్నా అవుతుందో ఏమో ఇటువంటి భయం పెరిగిపోయింది నాలో. అండ్ నాకు ఫస్ట్ మూమెంట్స్ తెలిసింది గూడా బేబీ మూమెంట్స్ అనేది ఫిఫ్త్ మంత్‌లోనే అండి. సో, ఈ ఫీవర్ ఎక్కువుందని చెప్పాను కదా! అట్లా ఒకరోజు నాకు 1 ఆర్ 2 ఫీవర్ ఉందనమాట. అసలు బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ టైంలో ఫస్ట్ టైమ్ నాకు నా బేబీ మూమెంట్స్ తెలిసాయి. యాక్చువల్లీ బేబీ మూమెంట్స్ తెలియంగానే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! చాలా కొత్తగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఆ రోజు నాకు చాలా బాధగా అనిపిచ్చింది. యాక్చువల్లీ ఆ రోజు ఎట్లా అంటే ఫీవర్ కొంచెం ఎక్కువైపోయిందండి. టాబ్లెట్స్ అవి వేసుకుంటూనే ఉన్నాను. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో మనం డైరెక్ట్‌గా మెడిసిన్స్ ఏం తీసుకోం కదా! సో, నేను కూడా అలానే నా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఏ మెడిసిన్స్ తీసుకోవాలి అనేదంతా చాలా కేర్‌ఫుల్‌గా ఉండేదాన్నండి నేను కూడా. ఫస్ట్ టైమ్ కదా! కొంచెం మనకు కూడా భయం అనిపిస్తుంది. అండ్ ఏమైనా డౌట్స్ వచ్చినా అది నాకు హిలోఫీ యాప్ ద్వారా కొంచెం క్లారిఫై చేసుకుంటూ ఉండేదాన్ని నేను. లేదంటే నా డాక్టర్‌ని అడగడం, ఎవరో ఒకళ్ళతో ఎక్స్‌ప్రెస్ చేసి ఆ డౌట్స్‌ని పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని అడిగి తెలుసుకునేదాన్ని. అట్లా నా డాక్టర్ సజెస్ట్ చేసినటువంటి మెడిసిన్స్‌ని యూజ్ చేశాను నేను ఫీవర్ తగ్గడానికి. బట్ అలా యూజ్ చేస్తుండగానే ఫీవర్ అనేది కొంచెం ఎక్కువ అవ్వడం, 1 ఆర్ 2కి రావడం. అదే టైంలో నాకు బేబీ మూవ్‌మెంట్స్ తెలియడం. నాకు చాలా ఇదిగా అనిపించేదనమాట. బేబీకి కూడా లోపల ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుందేమో. ఎందుకంటే ఆ వైరల్ ఫీవర్ వచ్చేటప్పటికి అందులోను ప్రెగ్నెన్సీ టైంలో గదా! సో, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా అనిపించాయన్నమాట. నార్మల్‌గా నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాసియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫిఫ్త్ మంత్ తర్వాత నాసియా కొంచెం తగ్గుతూ వచ్చిందని చెప్పాను కదా! ఫిఫ్త్ మంత్ ఎండ్‌లో అనమాట ఇప్పుడు నేను చెప్తుందంతాను. సో, బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ. అట్లా అనిపిచ్చి ఇంకా అనిపించేదనమాట. లోపల బేబీకి కూడా ఏమైనా ఇబ్బందవుతుందేమో అట్లా. బట్ ఇదే నేను నా డాక్టర్‌తో కూడా డిస్కస్ చేశాననమాట. ఫీవర్ ఇట్లా వచ్చింది కదా! బేబీకి ఏం ప్రాబ్లమ్ ఉండదా? ఇట్లా అని అడిగాననమాట. సో, తను నాకు చెప్పారు 9 మంత్స్ పీరియడ్‌లో మనకి ఫీవర్ గానీ, కోల్డ్ గానీ ఇటువంటివి ఏమన్నా కొంచెం వస్తూ ఉంటాయి. అవి మనం ఎక్కువ కాకుండా కంట్రోల్‌గా ఉంటూ వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి. అస్సలు రాకూడదు అని చెప్పేసి ఇలా భయపడకూడదు. భయపడడం వల్ల ఏమీ యూజ్ ఉండదు అని చెప్పేసి చెప్పారనమాట. సో, అప్పటి నుంచి నాకు నేనే కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఏం కాదు అంతా బావుంటుంది అనే కాన్ఫిడెన్స్‌ని తెచ్చుకున్నాను. అలా అలా ఫిఫ్త్ మంత్‌లో ఫస్ట్ టైమ్ నాకు బేబీ మూమెంట్స్ తెలిసాయి. ఇంకా అప్పటినుంచి బేబీ మూమెంట్ తెలిసినప్పుడల్లా అసలు చాలా ఎక్సైట్‌మెంట్‌గా, చాలా హ్యాపీగా అనిపించేది. కొంచెం ఫీవర్ అంతా కూడా స్లోగా తగ్గిపోయింది.
ఇంకా అలా మూమెంట్స్ తెలిసిన దగ్గర నుంచి మా హస్బెండ్ ఎప్పుడొస్తారా, ఇలా షేర్ చేయాలి, ఇలా మూమెంట్స్ తెలుస్తున్నాయి అని చాలా హ్యాపీగా అనిపించి షేర్ చేసుకోవాలనుకుంటుండేదాన్ని. అండ్ ట్రీట్మెంట్ విషయానికొస్తే నాకు ఇక్కడ నేను తీసుకున్న డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ నాకు బాగా అనిపించిందండి మచిలీపట్నంలో కంటే. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ అదే ఫీల్ అయ్యారనమాట. అందుకని ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ మాట్లాడి నెక్స్ట్ అందరం కలిసి డిస్కస్ చేసుకుని ఇంకా ట్రీట్మెంట్ హైదరాబాద్లోనే తీసుకుందాము, ఇక్కడైతే బాగుంది కదా అని చెప్పేసి హైదరాబాద్లోనే ఉన్నాను. చాలామంది అడుగుతుంటారు, ఫస్ట్ డెలివరీకి పుట్టింటికి వెళ్తారు కదండి, మీరు వెళ్ళలేదేంటి అని. యాక్చువల్లీ 5th మంత్లో ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అది చూసుకుని అక్కడికి ఇక్కడికి కంపారిటివ్గా ఇక్కడ బాగుందనిపించి ఇక్కడ ఉన్నాను. అలా మా పుట్టింట్లో కొన్ని డేస్ ఉండి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానండి. అలా నేను మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి వెనక్కి వచ్చేసే వరకు కూడా నేను మళ్ళీ వీడియోస్ అనేవి ఏవి చేయలేదు. అప్పుడే అనమాట ఒక 2 months వరకు అట్లా బ్రేక్ తీసుకున్నాను కంప్లీట్గా. అండ్ మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు కూడా కొంతమంది అనేవాళ్ళనమాట, ఏంటి మీరు ఇంట్లో పనులేమీ చేయట్లేదు, ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో అని. యాక్చువల్గా అది కరెక్టేనండి, ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. కాకపోతే చెప్పాను కదా, నాజియా బాగా ఎక్కువగా ఉండడం వీటన్నిటి వల్లను నెక్స్ట్ నాకు నైట్స్ అస్సలు నిద్ర ఉండేది కాదు, అస్సలు పడుకునేదాన్ని కాదనమాట. నార్మల్గా మనకి మంత్స్ కంప్లీట్ అయ్యే టైంలో అది ఎక్కువ మందికి నిద్ర పట్టదంటారు. నాకు స్టార్టింగ్లో ఈ నాజియా వీటి వల్ల ఏంటంటే అట్లా నిద్ర లేక నైట్ ఎక్కువ అయ్యాయి నాకు వామిటింగ్స్. సో దాంతో నైట్స్ నిద్రపోకపోవడం ఇట్లా అలవాటైపోయి కొంచెం ఇదైపోయేదనమాట. దాంతో ఓపిక ఉండేది కాదంతా. నెక్స్ట్ చెప్పాను కదా, నుంచున్న, తల ఎత్తిన, తల కొంచెం దించిన, తల తిరుగుతున్నట్టు అట్లా అనిపించేది. అందుకే చాలా మినిమం వర్క్ చేసేదాన్ని. నెక్స్ట్ స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఎంతవరకు ప్లెజెంట్గా ఉండగలనో ట్రై చేసి అంతవరకు హ్యాపీగా ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేశాను ఆ టైంలో. అండ్ నేను అలా రికార్డ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎడిటింగ్ వర్క్ అంతా కూడా నాకు నైట్ నిద్ర పట్టేది కాదు కదా, ఆ టైంలో ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని. కొంచెం నిద్ర వస్తుంది అట్లా అనుకున్నప్పుడు వర్క్ని కంప్లీట్ చేసేసుకొని రిలాక్స్ అయ్యేదాన్ని అనమాట. అండ్ వర్కౌట్ లాంటివి ఏ టైంలో స్టార్ట్ చేశారు, ఎట్లా చేశారు అనేది కూడా అడుగుతూ ఉంటారండి, నార్మల్ డెలివరీ కోసం ఎట్లా చేశారు అనేది. యాక్చువల్లీ చెప్పాను కదా, 5th month వరకు అయితే అసలు ఏమీ చేసే ఓపిక కానీ ఏమి ఉండేది కాదు. ఆ తర్వాత నుంచి కొంచెం కొంచెంగా ఈ సిమ్టమ్స్ తగ్గుతూ వచ్చినప్పుడు వాకింగ్ చేయడం ఒకటి, స్టెప్స్ ఎక్కడం దిగడం, ఇటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేవి అయితే చేశాను. అండ్ నాకు లాస్ట్లో అదే చాలా ఉపయోగపడ్డాయి కూడాను. అండ్ ఇట్లా మంత్స్ కంప్లీట్ అవుతూ వస్తున్న కొద్దీ ఇంకా సిమ్టమ్స్ అన్నీ సెట్ అవ్వడం అంతా బాగుంది. బట్ లాస్ట్ మంత్స్కి వచ్చేటప్పటికి నాకు కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, అదే డిప్రెషన్ అనమాట. దీని గురించి కూడా నేను మీతో ఆల్రెడీ అప్పట్లోనే ఒక పోస్ట్లో షేర్ చేశాను. ఏ రీజన్ లేకుండా ఊరికే ఏడవడం, నెక్స్ట్ చిన్న చిన్న సిల్లీ రీజన్స్కే రియాక్ట్ అవ్వడం ఇట్లా ఉండేదన్నమాట. సో మనకి బాడీలో వచ్చేటువంటి హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ డిప్రెషన్ లాంటివి కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. అండ్ నేను కూడా ఆ డిప్రెషన్ స్టేజ్ని ఫేస్ చేశానండి. చాలా బాధగా అనిపించేది, వర్త్లెస్గా. అండ్ వీటన్నిటికీ ఒక రీజన్ అయితే కనుక నా ఎగ్జామ్స్ అండి. యాక్చువల్గా మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. రీసెంట్గా అయితే నేను ఈ మధ్య మీకు దాని గురించి ఎప్పుడు డీటెయిల్స్ని షేర్ చేయలేదు కాబట్టి మీకు ఐడియా ఉండకపోవచ్చు. నాది ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదండి, నేను ఇంకా స్టడీస్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అండ్ నా ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి కరెక్ట్గా నా డ్యూ డేట్ టైంకి ఉన్నాయన్నమాట. దాంతో ఎగ్జామ్స్ రాయడం అంటే ఇంకా 9th month వచ్చేసిన తర్వాత వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బందే కదా, అందుకని చెప్పేసి ఓకే ఈ అటెంప్ట్ వదిలేద్దాం, రాయొద్దు అనుకున్నాను. కానీ ఆ ఫీలింగ్ ఉండేదన్నమాట లోపల, ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాను అనేది. దానివల్ల ఏంటంటే వర్త్లెస్గా ఫీల్ అవ్వడం, ఏమి చేయలేకపోతున్నాను, ఇటువంటి ఫీలింగ్ స్టార్ట్ అయ్యేదన్నమాట లోపల. అది కూడా ఒక రీజన్ అనుకుంటున్నాను నేను, డిప్రెషన్ వల్ల ఈ హార్మోనల్ చేంజెస్తో పాటుగా. అండ్ రిమైనింగ్ మామూలుగా ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ వీటి వల్ల ఓవర్కమ్ చేయగలిగాను నేను. సో ఇన్ కేస్ మీరు కనుక ఈ ఫేజ్ని కనుక ఏమన్నా ఫేస్ చేసి ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు, ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకు డిప్రెస్ అవుతున్నారు అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వాళ్ళు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు అనేది చూసుకొని వాళ్ళకి అలా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇట్లా డిప్రెస్గా ఫీల్ అయినప్పుడు ఏంటంటే నా వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని, మైండ్ అటు డైవర్ట్ అవ్వకుండా ఈ వీడియోస్ చేయడం ఇట్లా అనమాట. అండ్ నాకు నేను అబ్జర్వ్ చేసుకున్నది ఏంటంటే ఆ టైంలో నేను బుక్స్ తీయడం, చదవడానికి ట్రై చేయడం. యాక్చువల్లీ ఎగ్జామ్స్ లేకపోయినా కానీ ఓకే కొంచెం టచ్లో ఉంటుంది సబ్జెక్ట్ అని ఎప్పుడన్నా తీసి చదవడానికి ట్రై చేయడం, ఇట్లా చేసినా కూడా నాకు ఆ థాట్స్ వచ్చేసాయి అనమాట, రాయలేకపోతున్నాను ఎగ్జామ్ అని.
దాంతో ఇంకా డిప్రెస్ అవుతున్నానని నాకు అర్థమైంది. దాంతో ఫ్యూ మంత్స్ పాటు నేను అసలు బుక్స్‌ని టచ్ చేయకుండా పెట్టేశాను. ఇంకా వర్క్ మీద కాన్సంట్రేట్ చేయడం, సరదాగా ఫ్యామిలీ మెంబర్స్‌తో స్పెండ్ చేయడం, ఆ డిప్రెషన్ అనేది బ్రెయిన్‌లోకి రాకుండా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండడం ఇట్లా చేసేదాన్ని. మీరు కూడా అండి ఇన్ కేస్ ఇటువంటి సింప్టమ్స్ కనుక మీకు కూడా ఏమన్నా ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నట్లయితే గనుక, ఇన్ కేస్ ఇఫ్ మీరు కనుక ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెన్సీ టైం అనే కాదు, నార్మల్‌గా డిప్రెస్డ్‌గా అలా అనిపిస్తున్నప్పుడు మీకు బాగా క్లోజ్‌గా ఎవరున్నారో వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ ఫీలింగ్స్‌ని. అలానే మీకు ఏం చేస్తే ఆ టైంలో మీరు దాని నుంచి డైవర్ట్ అవుతున్నారు అనేది అబ్జర్వ్ చేసుకోండి. ఈ 2 గనుక వర్క్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ఒకసారి మీ డాక్టర్‌తో ఒక డిస్కస్ చేసి ఒకసారి దానికేమైనా మెడికేషన్ తీసుకోవాలా అనేది కూడా చూసుకోవాలి మనం. సో, ఇట్లా నా డిప్రెషన్ ఫేజ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఇలా ఎగ్జామ్స్ గురించి ఎక్కువగా థాట్స్ వచ్చేటప్పుడు ఇంకోటి కూడా ఆలోచించేదాన్ని. ఇప్పుడు ఇంకొన్ని డేస్‌లోనే నా బేబీ నా దగ్గరకొచ్చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ స్మైల్ చూడొచ్చు. హ్యాండ్స్ అండ్ లెగ్స్ అన్నీ పట్టుకొని చూస్తాం కదా! అసలు బేబీస్‌ని టచ్ చేయడానికే ఎంతో అదొక కొత్త ఫీలింగ్ కదా! దానికోసమని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. అట్లా నన్ను నేను డైవర్ట్ చేసుకునేదాన్ని. అలానే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నటువంటి ఫుడ్ ఎలా తీసుకున్నారు? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఇట్లా అడుగుతుంటారండి. ఒక్కొక్కళ్ళకి కొన్ని కొన్ని ఫుడ్స్ పడవనమాట ప్రెగ్నెన్సీ టైంలో. అలా నాకు జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ అండ్ నాన్ వెజ్ ఏదన్నా వండుతున్నా గానీ వాటి స్మెల్ అస్సలు పడేది కాదు. ఈవెన్ ఎగ్స్ కూడా తీసుకోగలిగేదాన్ని కాదు. దాంతో ఎగ్స్ కూడా నేను తీసుకోలేదు ప్రెగ్నెన్సీ టైంలో. సో, అట్లా మనకి ఏ సింప్టమ్స్ ఉన్నాయి, ఏ ఐటెమ్స్‌ని కొంచెం తినగలుగుతాం అట్లా చూసుకొని ఆ ఫుడ్స్‌ని తీసుకునేదాన్ని. బయట ఫుడ్‌నయితే నేను కంప్లీట్‌గా అవాయిడ్ చేశానండి. బయట ఫుడ్ అస్సలు తీసుకునేదాన్ని కాదు. ఏదైనా కానీ ఇంట్లో చేసిందే తీసుకునేదాన్ని. ఈ నాసియా ఇవి ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువ కేర్‌ఫుల్‌గా ఉండేదాన్ననమాట. బయట ఫుడ్స్‌లో ఎక్కువ మనం ఆహ్, చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఫుడ్స్ వీటన్నిటిలోనూ మనకి అలాంటివి తినాలనిపిస్తాయి గానీ, అవి తీసుకున్నట్లయితే వాటిలో ఫుడ్ కలర్స్ చల్లడం ఇట్లా ఉంటాయి కదా! వాటికి ఆల్టర్‌నేటివ్స్ చూసుకునేదాన్ననమాట ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తినాలనిపించిందనుకోండి, యోగర్ట్ తీసుకోవడం. ఫ్రూట్ యోగర్ట్స్ వస్తాయి కదా! అది మనకి ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ కొంత సాటిస్ఫై అవుతుంది. దానికోసమని అలా ఫ్రూట్ యోగర్ట్ తీసుకోవడం. నెక్స్ట్ స్వీట్స్ తినాలనిపిస్తే బీట్రూట్ హల్వా, క్యారెట్ హల్వా ఇట్లా కొంచెం హెల్తీగా అనిపించేవి ఏమన్నా ఇంట్లోనే తినడం ఇట్లా చేసేదాన్ని. వీటి వల్ల ఏంటంటే బయట ఫుడ్ మీద కొంచెం ఆలోచన అనేది డైవర్ట్ అయింది. అండ్ ఇప్పుడైతే మనకి ఎలాగో ఆప్షన్ తక్కువ కాబట్టి బయట ఫుడ్స్‌ని తీసుకోవడానికి ఇప్పుడు అందరూ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి అంత ప్రాబ్లమ్ లేదు. అప్పుడైతే 2019లో కాబట్టి నేను చెప్తున్నది ఆ టైంలో ఈ కరోనా ఇవేమీ లేకపోవడం వల్ల బయట ఫుడ్స్ అన్నీ మనకు బాగానే అవైలబుల్ ఉన్నాయి. చక్కగా హోమ్ డెలివరీ వచ్చేవి. డైవర్ట్ అవుతూ ఉండేది మైండ్. కానీ అస్సలు అలా కాకుండా బయట ఫుడ్స్‌నయితే నేను కంప్లీట్‌గా అవాయిడ్ చేశాను. ముఖ్యంగా నేను ప్రీవియస్ వీడియోస్‌లో గూడా ఆల్రెడీ చెప్పాను. నా నా డాక్టర్ చెప్పారనమాట నాకు. పానీపూరి ఇటువంటివి స్ట్రీట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో మీకు అలాంటివి తినిపిస్తే చేసుకోగలిగితే ఇంట్లో చేసుకొని తినండి. లేకపోతే వద్దు. ఎందుకంటే బయట తీసుకున్న వాళ్ళు నా దగ్గర ఇన్ఫెక్ట్ అయ్యి వస్తున్నారు కొంతమంది. కాబట్టి అటువంటివి ఫేస్ చేయొద్దు అనమంటే ఇంట్లో ఫుడ్స్‌ని తీసుకోండి అని చెప్పారనమాట. ఆ పాయింట్ బాగా ఉండింది మైండ్‌లో నాకు. దాంతో బయట ఫుడ్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేసి ఓన్లీ ఇంట్లో ఉన్న ఫుడ్స్‌నే తీసుకునేదాన్ని. ఏమన్నా మరీ ఇంకా డైవర్ట్ చేసుకోలేకపోతున్నాను అనుకుంటే ఆ ఫాస్ట్ ఫుడ్‌ని ఇంట్లోనే తయారు చేసుకొని తినడం. దానికి ఆల్టర్‌నేటివ్ ఏంటో చూసుకోవడం అనేది చేసేదాన్ని. డెలివరీ విషయానికొస్తే నార్మల్ డెలివరీ కోసమే ట్రై చేయాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి మెంటల్‌గా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చానండి నన్ను నేను. ఎట్లా అంటే ఏముండదు అది చాలా నార్మల్. ఆ ఒక్కరోజు కొంచెం పెయిన్స్‌ని వాటిని ఫేస్ చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఇట్లా నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ కొంచెం మెంటల్‌గా అంతా ప్రిపేర్ అవుతూ వచ్చాను. అలానే ఫస్ట్ టైమ్ కాబట్టి మనకి అంత కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి దాని గురించి డెలివరీ ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఏముంటుంది? అట్లా నా డాక్టర్‌ని అడిగి తెలుసుకోవడం. నెక్స్ట్ హాస్పిటల్‌లో ఎటువంటి ఫార్మ్స్ ఫిల్ చేయాలి? ముందుగా ఏమన్నా సబ్మిట్ చేయాల్సినవి ఏమన్నా ఉంటాయా? ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం. నెక్స్ట్ ప్రొసీజర్ అంతా ఎట్లా జరుగుతుంది? అండ్ ఇన్ కేస్ నార్మల్ డెలివరీ గనుక అవ్వకపోతే సి సెక్షన్ అవుతుంది. ఓకే. సి సెక్షన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా ఏం ప్రాబ్లమ్ లేదు. బేబీ నేను సేఫ్‌గా ఉండాలి. సో, బేబీ నేను ఇద్దరం సేఫ్‌గా ఉండే ప్రొసీజర్ ఏదైనా ఓకే. బట్ మాక్సిమం నార్మల్ డెలివరీకే ట్రై చేయాలి అని చెప్పేసి ఇట్లా నాకు నేనే మెంటల్‌గా ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని నన్ను. వీటి గురించి సి సెక్షన్ అయితే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? నార్మల్ అయితే ఎట్లా ఉంటుంది ప్రొసీజర్? ఈ డీటెయిల్స్ అన్నీ ఆన్‌లైన్‌లో చదవడం. లేదంటే గనక ఇందాక చెప్పినట్లుగానే హీలోఫీ యాప్‌ని ఎక్కువ యూజ్ చేసేదాన్నండి. అందులో నాకు ఏ డౌట్స్ వచ్చినా ఆ డౌట్స్‌కి సంబంధించిన క్వెషన్స్‌ని ఎఫ్ఏక్యూస్‌లో అట్లా చూసుకోవడం. నెక్స్ట్ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి? ఈ వీక్‌లో ఎలా ఉంటాయి? ఈ వీక్‌లో ఎలా ఉంటాయని చూసుకోవడం. అట్లా చేసేదాన్ని. అది కూడా నాకు చాలా హెల్ప్ అయిందనమాట లాస్ట్‌లో. సో, పెయిన్ స్టార్ట్ అయ్యాక కూడా నేను మెంటల్‌గా ఆ కాన్ఫిడెన్స్ అనేదాన్ని మెయింటైన్ చేయగలిగాను దానివల్ల. సో, ఫస్ట్ నుంచి మనం మెంటల్‌గా కూడా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్.
ఇంకా నైన్త్ మంత్‌కి వచ్చేస్తే, నైన్త్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరిలానే అండి నాకు కూడా ఎక్సైట్‌మెంట్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడు బేబీ పుట్టేస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా కొంతమందికి నైన్త్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫస్ట్ వీక్‌లో అట్లా అవుతుంది. సో, నైన్త్ మంత్ స్టార్ట్ అయింది అంటే ఎప్పుడు డెలివరీ అవుతుందో చెప్పలేము అంటారు కదా! దాంతో నేను కూడా నా హాస్పిటల్ బ్యాగ్ లాంటివన్నీ రెడీ చేసుకోవడం, నెక్స్ట్ హాస్పిటల్‌కి సబ్మిట్ చేయాల్సినటువంటి రిపోర్ట్స్ కానీ, పేపర్స్ కానీ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం, ఇట్లా అన్నీ డెలివరీకి సంబంధించి ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకుంటూ ఉండేదాన్ననమాట. ఇంట్లో గూడా రూమ్‌లో ఇంకా బేబీకి కావాల్సినవి ఏమేమి ఉంటాయి, బేబీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమేమి తీసుకోవాలి, ఇట్లా అన్నీ కొంచెం కొంచెం ముందు నుంచి తీసుకుంటూ వచ్చాను. ఇంకా నైన్త్ మంత్ వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్ అన్ని లిస్ట్ వచ్చేసినాయా లేదా అని చెప్పేసి నేనే ఆ క్వెషనర్స్ చూసుకుంటూ ఉండేదాన్ననమాట. అలా అన్నీ సెట్ చేసేసుకొని పెట్టుకున్నాను. నా డ్యూ డేట్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్‌లో ఉందండి. బట్ నవంబర్ స్టార్టింగ్ నుంచి నాలో ఈ ఎక్సైట్‌మెంట్ లెవెల్స్ అనేవి పెరిగిపోయాయి. అండ్ డాక్టర్‌ని గూడా అడుగుతుండేదనమాట. ఎప్పుడు అవ్వచ్చు డెలివరీ ఏంటి అనేది. అండ్ లాస్ట్‌లోకొచ్చేటప్పటికి మంత్స్ లాస్ట్‌లోకొచ్చేటప్పటికి మనం చెకప్స్ అనేవి కూడా ఫ్రీక్వెంట్‌గా ఉంటాయి కదా! అలా వెళ్ళేటప్పుడు అనుకుని ఎళ్ళేదాన్ననమాట. వామ్మో! ఎప్పుడంటారో డెలివరీ అంత రెడీగా ఉండాలి అట్లా అనుకునేదాన్ని. సో, నా డెలివరీ డ్యూ డేట్ వచ్చేటప్పటికి నవంబర్ లాస్ట్ వీక్‌లో ఉన్నా గానీ, నాకు నవంబర్ 16కే అయిందనమాట డెలివరీ. డెలివరీకి నాకు ముందున్న సింప్టమ్స్ ఏంటి అంటే, డెలివరీకి ఒక 10 డేస్ ముందు నుంచి నాకు ఇంకా నిద్ర అనమాట. నిద్ర యాక్చువల్‌గా లాస్ట్ మంత్స్ వచ్చేటప్పటికి ఉండదంటారు కదా! నేను చెప్పినట్లుగా నాకు ఫస్ట్ నుంచే లేదు. లాస్ట్‌లో ఈ డెలివరీ ముందు 10 డేస్ ముందు వచ్చేటప్పటికి ఆ 10 డేస్ నుంచి కొంచెం డల్ అయ్యాను. అండ్ నాకేంటంటే రోజంతా నిద్రొస్తూనే ఉండేది. ఎంతసేపు పడుకున్నా గానీ ఇంకా నిద్రొస్తూనే ఉండేది. ఏంటి ఇంత నిద్రొస్తుంది, రోజంతా నిద్రొస్తుంది అని చెప్పేసి అర్థమయ్యేది కాదు. అలానే డెలివరీకి ఒక 3 డేసో, 4 డేస్ 3 డేస్ ముందు నుంచి అనుకుంటా. 3 డేస్ ముందు నుంచి నాకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. బ్యాక్ పెయిన్ అది కూడా చాలా లైట్‌గా వస్తూ ఉండేది. అండ్ 9థ్ మంత్ స్టార్ట్ నుంచి నాకు కొంచెం ఈ ఫాల్స్ కాంట్రాక్షన్స్ వస్తాయి గదండీ! అవి గూడా వచ్చేవి. అలా 2 సార్లు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు చెప్పారనమాట. ఇవి కాదమ్మా నీకు స్టమక్ పెయిన్ గూడా తెలుస్తుంది. అండ్ డిఫరెంట్‌గా ఉంటుంది కొంచెం పెయిన్ అనేది అని చెప్పేసి చెప్పారు. దాంతో ఫాల్స్ కాంట్రాక్షన్స్ ఏమో అట్లా గూడా కొంచెం చూసుకుంటూ ఉండేదాన్ని. అండ్ మా ఇంటి నుంచి హాస్పిటల్ వచ్చేటప్పటికి ఒక 10 మినిట్స్ లోపే అండి డిస్టెన్స్. సో, అంత భయపడాల్సిన అవసరం గూడా ఏముండేది కాదనమాట. దాంతో ఇలా ఫాల్స్ కాంట్రాక్షన్స్ అంటే ఇట్లా ఉంటాయి. ఓకే. అని చెప్పేసేసి అట్లా కొంచెం ధైర్యంగా ఉండేదాన్ని. అండ్ ఈ పెయిన్స్ అనేవి లాస్ట్ నా డెలివరీ డేట్‌కి ఒక 3 డేస్ ముందు నుంచి నాకు బ్యాక్ పెయిన్ అనేది కొంచెంగా స్టార్ట్ అయిందనమాట. అది ఎట్లా అంటే ఇంకా తగ్గకుండా కొంచెంగా పెరుగుతూ వచ్చింది. ఇలా నాకు కొంచెం పెయిన్ ఉన్నా గానీ నా ధైర్యం ఏంటి అంటే డాక్టర్ చెప్పిన విషయం ఫస్ట్ డెలివరీకి కొంచెం టైం ఎక్కువ పడుతుందమ్మా. యూజువల్‌గా 18 అవర్స్ వరకు కూడా పట్టొచ్చు. యూజువల్‌గా 18 అవర్స్ అలా పడుతుంది డెలివరీ అవ్వడానికి అది కూడా. సో, మీరు వెంటనే కంగారు పడిపోవాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు అని జెప్పారు. దాంతో కొంచెం ధైర్యంగా ఓకే. పెయిన్ ఎక్కువ అనిపిస్తే ఆ పెయిన్స్ అనమాట. అప్పుడు ఎళ్ళొచ్చు అని జెప్పేసి హాస్పిటల్‌కి కొంచెం ప్రశాంతంగానే ఉండేదాన్ని. ఈ నిద్ర ఒకటి మాత్రం బాగా వస్తూ ఉండేది. నిద్ర వస్తూ ఉండేది బాగా. సో, డెలివరీ విషయానికొచ్చేస్తే నవంబర్ 15థ్ అండి. నవంబర్ 15థ్ మార్నింగ్‌కి నాకు ఈ బ్యాక్ పెయిన్ అండ్ కాళ్ళు లాగడం ఇటువంటి సింప్టమ్స్ అని కొంచెం పెయిన్స్ లాంటివనేవి స్టార్ట్ అయింది. నాకు తెలిసిందనమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంది పెయిన్ అని జెప్పేసి. అలానే నడుము నొప్పి ఉందని చెప్పాను గదా! అది కొంచెం ఎక్కువ అవుతూ వచ్చింది. అండ్ నవంబర్ 15కి కొంచెం ఎక్కువ అనిపించిందనమాట. తర్వాత ఆ రోజు మార్నింగ్ 10:30 ఆ టైం నుంచి నాకు కొంచెం మామూలు బేబీ మూవ్‌మెంట్స్ మనకు తెలుస్తూ ఉంటాయి కదా! అది కొంచెం తక్కువ తెలుస్తున్నట్లుగా అనిపించింది. దాంతో పెయిన్స్ ఎక్కువ లేకపోయినా గానీ, ఓకే. ఒకసారి వెళ్లి మళ్ళీ డాక్టర్‌ని కన్సల్ట్ చేద్దాము. ఏమన్నా ఉంటే గనక వాళ్ళు చూస్తారు కదా! అన్నట్లుగా ఆహ్, హాస్పిటల్‌కి వెళ్ళాము. యాక్చువల్లీ ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయి ఉన్నారు. హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు కూడా తను లేరు. తను ఆఫీస్‌లోనే ఉన్నారు ఆ టైంలో. నేను, మా అత్తయ్య గారు, మా మామయ్య గారనమాట. అత్తయ్య గారు, మామయ్య గారు కలిసి తీసుకెళ్లారు నన్ను. అండ్ ఏమన్నా అవసరం అయితే గనక మా హస్బెండ్‌కి ఫోను చేసి చెప్తాము. ప్రెజెంట్ అయితే గనక లైట్‌గా కొంచెమే ఉన్నాయి కాబట్టి పెయిన్స్ చూద్దామని జెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అలా హాస్పిటల్‌కి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నామండి. అండ్ డాక్టరొచ్చారు. నేను సెకండ్ పేషెంటో ఏమో అనుకుంటా. స్టార్టింగే ఉంది నంబర్ గూడా. దాంతో ఇంకా రూమ్‌లోకి వెళ్ళంగానే డాక్టర్ చూసి వెంటనే అన్నారనమాట. "ఏంటి దివ్య ఇవాళ కొంచెం డల్‌గా కనిపిస్తున్నావు. ఒకసారి పడుకో చెకప్ చేస్తా" అన్నారు. అండ్ చెకప్ జేసి ఒక టెస్ట్ ఏదో రాసారు. ఆ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కాంట్రాక్షన్స్ రికార్డ్ అవుతున్నాయి. పెయిన్స్ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా టైం పడుతుంది డెలివరీకి. సో, ఇన్ కేస్ నువ్వు ఇక్కడ అడ్మిట్ అయిపోవాలి అంటే అయిపోవచ్చు. లేదంటే గనక ఇంటికి వెళ్లి కొంచెం పెయిన్స్ పెరిగిన తర్వాతైనా రావచ్చు అని జెప్పారు. దాంతో ఏంటంటే హాస్పిటల్‌లో కంటే ఇంట్లోనే నాకు కొంచెం కంఫర్టబుల్‌గా, రిలాక్స్డ్‌గా ఫీల్ అవుతున్నట్టు అనిపిచ్చింది. దాంతో నేను ఓకే. ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వస్తామని జెప్పేసేసి
అని చెప్పి డాక్టర్‌కి అట్లనే మా అత్తయ్య గారు, మామయ్య గారు, నేను కలిసి ఇంకా డిస్కస్ చేసి ఓకే ఇంటికి వెళ్ళిపోదాం. ఇన్ కేస్ కొంచెం పెయిన్స్ ఎక్కువైతే వద్దాం. లేదంటే గనక పెయిన్స్ రాకపోయినా గానీ నైట్ టైంకి అడ్మిట్ అయిపోదాం అనుకుని ఇంకా ఇంటికొచ్చామనమాట. ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్‌కి ఇన్ఫార్మ్ చేయడం, మా పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయడం అట్లా ఇన్ఫార్మ్ చేసేసి నెక్స్ట్ నాకు స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉండేవాళ్ళనమాట. అమ్మ చెప్పేది, అత్తయ్య గారు చెప్పేవాళ్ళు. మనం ఇలా పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళే ముందే కొంచెం హాట్ వాటర్‌తో గనక బాత్ చేసి వెళ్ళినట్టయితే మనకు కొంచెం రిలాక్స్డ్‌గా ఉంటుంది. ఆ నర్వ్స్ కొంచెం రిలాక్స్ అవ్వడం వల్ల డెలివరీ కొంచెం ఈజీగా అవుతుంది. అలానే పెయిన్స్ కూడా ఎక్కువగా అనిపించవని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. దాంతో ఇంకా ఇంటికొచ్చేసేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఓకే ఈవినింగ్ కార్తీ వచ్చిన తర్వాత వెళ్ళి అడ్మిట్ అవుదాం హాస్పిటల్ అనుకున్నాం. అండ్ మా పేరెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయారండి. మచిలీపట్నం నుంచి ఇక్కడికి రావడానికి స్టార్ట్ అయిపోయారు. ఇంకా టైం ఉందిగా అండ్ పెయిన్స్ ఎక్కువ అవ్వట్లేదుగా చూద్దాం అన్నట్లుగా ఉన్నాను. ఫుడ్ మాత్రం ఆ రోజు తీసుకోలేకపోయాను. కొంచెం తీసుకుంటున్నా గానీ చాలా ఇబ్బందిగా అనిపించిందనమాట. పెయిన్ కొంచెం అనిపించడం అలా తెలుస్తూ ఉంది. దాంతో కొంచెం లిక్విడ్సే తీసుకున్నాను ఆ రోజు. కాకపోతే ఫుడ్ అసలు లేకపోతే నార్మల్ డెలివరీకి కష్టమవుతుంది. ఓపిక సరిపోదు అని చెప్పేసి విన్నాను. దాంతో కొంచెం కొంచెం బలవంతంగా తీసుకున్నాను ఆ రోజు ఫుడ్‌ని గూడా. తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసారు ఇంటికి. వచ్చిన తర్వాత ఒక 1 అవర్ ఏమో ఉన్నామనుకుంటా అంతే. నాకు పెయిన్స్ కొంచెం ఎక్కువయ్యాయి. అలానే వాటర్ కూడా బ్రేక్ అయిపోయింది. దాంతో ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యామట. నేను ఆల్రెడీ చెప్పినట్లుగా అదే హాస్పిటల్‌కి మాకు ఇంటికి ఒక 10 మినిట్స్ లోపేనండి డిస్టెన్స్. అందుకే ఎక్కువ కంగారు కూడా పడలేదు. ఇంటికొచ్చి మళ్ళీ అడ్మిట్ అవుదాంలే అన్న ధైర్యం కూడా అందుకే అనమాట. 10 మినిట్సే కదా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. దాంతో ఇంకా వెళ్ళి హాస్పిటల్‌లో ఆ రోజు అడ్మిట్ అయిపోయాను. అడ్మిట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కొన్ని టెస్ట్స్ అవి చేస్తూ ఉంటారు కదా! అలా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత డైలేట్ అయింది అది చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ నేను అడుగుతున్నాననమాట. నార్మలే అవుతదా? ఛాన్స్ ఉందా? ఎట్లా ఏంటి అని చెప్పేసి కనుక్కుంటూ ఉన్నాను. ఆ టైంలో మనకేం చెప్పరు కదా! ఆ! ఆ! అంటున్నారు కానీ ఏం చెప్పలేదు. తర్వాత ఇది తినడానికి ఏమన్నా పెట్టండి అని చెప్పారు. యాక్చువల్లీ అప్పటికి నైట్ 9:00 అయిపోయినట్టుంది టైము. తినడానికి నేను నాతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళానండి బాక్స్. బట్ ఆ టైంలో నాకెందుకో తినాలనిపించలేదు. తినలేకపోయాను. తర్వాత ఇంకా ఏం తింటావు? ఏదో ఒకటి తినాలి అంటే, ఇడ్లీ అయితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కొంచెం పెయిన్ కూడా ఇదిగా ఉంటుందేమోలే అన్నట్లుగా ఇడ్లీ తింటానన్నాను. ఇడ్లీ పెట్టారు. ఒక 2 ఇడ్లీ తీసుకొస్తే అందులో ఒక ఇడ్లీ కొంచెం తిని ఇంకా తినలేకపోతున్నాను అంటే, అత్తయ్య గారు, మా హస్బెండ్ ఉన్నారు నాతో పాటు రూమ్‌లో. అత్తయ్య గారేమో లేదు తినాలి, కొంచెమన్నా తిను, కొంచెం కొంచెంగా తిను అని చెప్పేసి ఇంకా అలా కొంచెం కొంచెం పెడుతున్నారు. ఒక ఇడ్లీ తిన్నానంతే. ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పాననమాట. అప్పుడు మళ్ళీ నాకు వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సో, ఫిఫ్త్ మంత్‌లో అట్లా తగ్గిపోయింది. నాసియా హమ్మయ్య! బావుంది అనుకున్నది. లాస్ట్‌లో మళ్ళీ డెలివరీ నైట్ అనమాట. 15థ్ నైట్‌న నవంబర్ 15థ్ నైట్‌న ఇలా హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోయిన తర్వాత, అలా తిన్న తర్వాత వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఒక 3 వామిటింగ్స్ దాకా అయ్యాయండి. అలా అయిన తర్వాత ఇంకా నాకు పెయిన్ బాగా తెలుస్తుందనమాట. వామిటింగ్ మనకి లోపల నుంచి అలా తెచ్చుకునేటప్పటికే పెయిన్‌లో ఇంకా ఇదిగా అనిపిస్తుంది గదా! అది తెలుస్తుంది. దాంతో వాళ్ళు చూసి సిస్టర్స్ అక్కడ వాళ్ళు ఏదో ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఆ వామిటింగ్స్ కంట్రోల్ అవ్వడానికి. అయినా కూడా కంట్రోల్ అవ్వలేదు. ఏం తీసుకోకపోయినా కూడా వాటరే వచ్చేస్తూ ఉందనమాట. అట్లా వామిటింగ్స్ లాగా. అది మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డానండి. పెయిన్స్ విషయానికొస్తే ఒక పక్కన పెయిన్స్ సైడ్‌కి గానీ ఎటు మూవ్ అవ్వడానికి లేదు. అలా పడుకొనున్నాను. ఇంకా వామిటింగ్స్ ఏమో అట్లా అవుతూ ఉన్నాయి. కొంచెం మూవ్‌మెంట్ వచ్చినా గానీ బాగా తెలిసేది పెయిన్. అండ్ ఆ టైంలో డైలేట్ ఎంతవుతుంది ఇట్లా చూస్తూ వచ్చి మార్నింగ్ 11 ఆ టైంకి ఏమన్నా అవ్వచ్చు డెలివరీ అని చెప్పారు. ఓకే. 11 కల్లా అయిపోతుందేమో అనుకుంటా. ఇంకా ఒక్కొక్క గంట అట్లా లెక్క పెట్టుకుంటూ ఉన్నాను. అండ్ బేబీని ఎప్పుడు చూడాలి అనే ఎక్సైట్‌మెంట్ లెవెల్ అయితే పెరిగిపోతూ ఉంది. దీంతో వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే, మీరు కొంచెం నడవగలిగితే లేచి కొంచెం అటు ఇటు నడవండి. నెక్స్ట్ స్క్వాటింగ్ గూడా చేయిస్తాం గదా! స్క్వాటింగ్ కూడా చేయగలిగితే చేయండి ఎక్సర్‌సైజ్. కొంచెం బావుంటుంది. త్వరగా అవుతుంది డెలివరీ అని సజెస్ట్ చేశారు. ఓకే. వాకింగ్ చేస్తే అవుతదన్నారు. వాకింగ్ చేస్తే ఏమన్నా అవుతదేమో కొంచెం ట్రై చేద్దామని జెప్పేసి లేచి కూర్చున్నానండి. ఆ కూర్చోవడం గూడా ఎంతో కష్టం అనమాట. అసల పెయిన్‌లో కూర్చోవడం అంతా కూడా చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది. నాకు మా హస్బెండ్ అలానే మా అత్తయ్య గారు ఆ టైంలో ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మెంటల్‌గా నన్ను ఎంత కాన్ఫిడెంట్‌గా అంటే "నువ్వు నడవగలవు. నడు, నడు, నడు" అని జెప్పేసి చెరో వైపు పట్టుకొని నన్ను అలా ఒక లైన్ నడిపించారనమాట. ఇటు చివరి నుంచి అటు చివరికి ఆ రూమ్‌లో నడిపించారంతే. ఇంకా అటు కార్నర్ వరకు నడిచిన తర్వాత ఇంక నా వల్ల కావట్లేదు నేను కూర్చుండిపోతానని జెప్పేసి
గోల్ చేశాను. దాంతో లేదు బెడ్ వరకే, మళ్ళీ బెడ్ వరకు వెళ్దాం, ఇంక కూర్చుండిపోదు, ఇంకా నడవద్దులే అని చెప్పేసి మళ్ళీ ఆ కార్నర్ నుంచి నా బెడ్ వరకు, నా బెడ్ అనమాట రూమ్కి మిడిల్లో ఉంది, అటు కార్నర్కి తీసుకెళ్ళి ఒక లైన్ అట్లా స్ట్రైట్ నడిపించి మళ్ళీ నా బెడ్ వరకు తీసుకొచ్చారు అంతే. ఇంకా వచ్చి అలా కూర్చొని ఇంకా నా వల్ల కాలేదు, నేను నడవలేను అని చెప్పేశాను. ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి, ఆ పెయిన్ ఫీల్ అవుతూ ఉన్నాను. ఇంకా వాళ్ళిద్దరూ కూర్చొని ఉన్నారు, ఇంకా ఏం చేసే ఆప్షన్ లేదు కదా, ఎప్పుడు అవుతుందో చూద్దామన్నట్టు కూర్చున్నాం అనమాట. మార్నింగ్ అయిపోయింది, మార్నింగ్ 4:30 5 అవుతుంది. బ్రష్ చేసుకొని ఏమైనా తినండి అండ్ బాత్ కూడా చేయాలంటే చేసేయండి అని చెప్పారు వచ్చి. దాంతో బాత్ చేస్తానని అనమాట. పెయిన్ ఏమన్నా కొంచెం రిలీవ్ అవుతుందేమో, నిన్న చేసినప్పుడు ఆ హాట్ వాటర్ బాత్ తీసుకున్నప్పుడు కొంచెం ఫ్రీగా అనిపించింది కదా, అట్లానే అవుతుంది అని చెప్పేసి ఆశ అనమాట. దాంతో బాత్ చేస్తానన్నాను. ఇంకా హాట్ వాటర్ అవన్నీ అరేంజ్ చేశారు. లేదా బాత్ చేద్దు కానీ అని చెప్పేసి మా అత్తయ్య గారు రా అని చెప్తున్నారు, కానీ నేను వస్తా అంటున్నాను కానీ లేవలేకపోతున్నాను. ఇంకా సర్లే చేయలేకపోతే మరీ ఫోర్స్ లేదు, అలా రెస్ట్ తీసుకో కొంచెం అన్నారు. ఇంకా అలా రిలాక్స్ అవుతున్నా, ఇంకా పెయిన్స్ ఎక్కువైపోయాయి అనమాట. 6 o'clock అవుతుంది, ఇంకా నాకు పెయిన్స్ అనేవి బాగా ఎక్కువైపోయాయి అండ్ డాక్టర్స్ కూడా చెకప్ చేసి డైలేట్ అయిపోయింది, ఇంకా బేబీ వచ్చేస్తుంది అని చెప్పేసి నన్ను లోపలికి రూమ్లోకి షిఫ్ట్ చేసేసారు. యాక్చువల్గా ఇలా నాకు అంటే కంప్లీట్ డైలేట్ అయింది అని చెప్పేసి డాక్టర్ చెకప్కి ముందు ఏంటంటే నైట్ అంతా కూడా సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెకప్ చేస్తూనే ఉన్నారు, ఇంకా టైం పడుతుంది, డైరెక్ట్ కొంచెం అయింది, ఇంకా టైం పడుతుంది అని చెప్తూ వచ్చారు. అట్లనే 11 అవ్వచ్చు అన్న వాళ్ళు కాస్త ఇంకొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఇంకొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పారు. తర్వాత 4 o'clock ఆ టైంకి చూసినప్పుడు ఇంకా అందుకే అనమాట, బాత్ తీసుకుంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది, ఇంకా టైం పడుతుంది అంటున్నారు కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ 5:30 ఆ టైంకి చూసి డాక్టర్ చెప్పారనమాట, టైం లేదు, డైలేట్ అయిపోతుంది, ఇంకా అయిపోతుంది డెలివరీ అని చెప్పేసి ఇంకా రూమ్లోకి షిఫ్ట్ చేసేయమన్నారు. నన్ను ఈ డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదండి ఆ టైంలో. యాక్చువల్లీ రూమ్ షిఫ్ట్ చేస్తున్నారు కానీ నాకు నార్మల్ చేస్తారా, సిజేరియన్ చేస్తారా ఏమీ తెలీదు, డైలేట్ అయిందా ఏంటి అనేది ఏం తెలీదనమాట. అయితే నన్ను అలా రూమ్ షిఫ్ట్ చేశారు. ఓకే. ఇంకా డాక్టర్ వచ్చేసి మాట్లాడుతున్నారనమాట. తను డ్రెస్సింగ్ అంతా చేసుకుంటూనే నాతో మాట్లాడుతున్నారు. దివ్య ఒక్క 2 మినిట్స్ ఓర్చుకో, 2 మినిట్స్ ఓర్చుకో అంటున్నారు. నేను కూడా ఇంకా ఓకే అని చెప్పేసి మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. పుష్ చేయి అన్నారు. అండ్ వితిన్ అలా తీసుకెళ్ళిన తర్వాత రూమ్లో వితిన్ 10 మినిట్స్ లోపే అయిపోయిందండి, డెలివరీ అయిపోయింది. ఇంకా బాబు పుట్టేసాడు. ఆ రోజు November 16 మార్నింగ్ 6:16కి పుట్టాడు బాబు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే బాబా, పాప ఇవేవి కూడా నా మైండ్‌లో లేవండి ఆ టైంలో. నాకు ఉన్నదల్లా ఒకటే, బేబీ హెల్తీగా ఉందా, బేబీ వెయిట్ సరిపోను ఉందా అనేవి నా బ్రెయిన్‌లో తిరుగుతున్నాయన్నమాట. సో బేబీని అలా తీయడం డాక్టర్ ఏంటంటే దివ్య నీకు బాబు పుట్టాడు అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడే అలా నవ్వుకుంటూ ఇంతలో బాబుని తీసి ఇట్లా నా మీదకి పెట్టారనమాట. ఇలా చూసి వాడిని ఇట్లా టచ్ చేసి హాయ్ అని చెప్పేసేసి అంటూ ఉన్నాను. ఏం చెప్తున్నానో, ఏం చేస్తున్నానో తెలీదు కానీ అసలు ఆ హ్యాపీనెస్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అప్పుడు డెలివరీ రూమ్‌లో నాతో పాటు మా అత్తయ్య గారు కూడా ఉన్నారు, పక్కనే ఉన్నారు. నేను మా అత్తయ్య గారిని ఇలా చూసాననమాట. చూడంగానే ఇద్దరం చాలా హ్యాపీగా అలా నవ్వుకొని ఇంతలో బాబుని అట్లా నా మీదకి పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచి అడిగారు, తీసుకెళ్ళమంటావా బాబుని అని చెప్పేసి అడిగారు. అలాగే అన్నాను. ఇంతలో డాక్టర్ని నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇలా డెలివరీ అవ్వంగానే బాబు వెయిట్ సరిపోను ఉన్నాడా అండి అని అడిగాను. డాక్టర్ వెంటనే అన్నారు, అంతే, ఇంకేం చెప్పలేదు. ఇంకా తర్వాత ఇంకా స్టిచెస్ అవి ఆ ప్రొసీజర్ అంతా నడుస్తుంది. ఇంకా డాక్టర్తో నేను ఆపుకోలేక మాట్లాడుతున్నాను అనమాట. చాలా థ్యాంక్స్ డాక్టర్, చాలా హ్యాపీగా ఉంది అండ్ బాబు అంతా బాగున్నాడా అన్నీ అడుగుతున్నాను. అప్పుడు చెప్పారనమాట, అంతా బాగుందమ్మా, కాకపోతే ఆ వెయిట్ చెక్ చేయడం, నెక్స్ట్ బాత్ చేయించడం అంతా చేయించిన తర్వాత మళ్ళీ దగ్గర తీసుకొస్తారు బాబుని, తీసుకెళ్ళమంటావా అంటే తీసుకెళ్ళమన్నాను. తీసుకెళ్లారు. ఇంక ప్రొసీజర్ నడుస్తుంది. ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా స్టిచెస్ అంతా అయిపోయిన తర్వాత, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బయటకి తీసుకెళ్ళిన తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళకి, మా హస్బెండ్‌కి అండ్ అమ్మ వాళ్ళు కూడా అప్పటికొచ్చేసారండి. మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ లోపే అయిపోయిందంట డెలివరీ. అమ్మ వాళ్ళని నేను చూడలేదు. నన్ను యాక్చువల్లీ అలా రూమ్‌లోకి షిఫ్ట్ చేస్తున్నారంట. అప్పుడే వచ్చారంట అమ్మ వాళ్ళు. దాంతో రూమ్‌లోకి ఎలో కూడా లేదు. రూమ్‌లోకి ఎవరన్నా ఒకళ్ళనే ఎలో చేస్తామని ముందే చెప్పారు. దాంతో మా అత్తయ్య గారు వచ్చారనమాట నాతో పాటు లోపలికి. ఇంకా అలా ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది, బాబు పుట్టేసాడు అని. అండ్ వెయిట్ కానీ అంతా కూడా అంత నార్మల్‌గా ఉందండి. సో హ్యాపీగా ఇట్లా నా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు
బాబుకి 7 మంత్స్ వచ్చాయన్నమాట. మీరు ఆల్రెడీ వీడియోస్‌లో చూసుంటారు. తనని ఆల్రెడీ మీకు చూపించాను. అద్విక్, రుద్ర ఇద్దరం చాలా హ్యాపీగా చాలా బాగున్నాం. అండ్ వీడియోస్ చూసేటప్పుడు కూడా అందరూ కూడా కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, బాబు పుడతాడు బాబు పుడతాడు, కొంతమంది పాప పుడుతుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా నాకు ఆ ఆలోచన లేదండి, బాబా పాప అనేది లేదు, ఒక బేబీ అంతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. బాగా ఆడిస్తూ ఉండేదాన్ని, ఆడుకుంటూ ఉండేదాన్ని, వాళ్ళకి తినిపించడం కానీ అవన్నీ ఎందుకో చాలా ఇష్టం. మీరు ప్రీవియస్ వీడియోస్ నేను పూణేలో ఉన్నప్పుడు చూసుంటే మీకు అక్కడ కూడా తెలుసు. అక్కడ కూడా ఒక బాబు నా దగ్గర కూర్చొని తినిపించడం, ఆ వీడియోస్ చూసి చాలామంది అడిగారు మీ బాబా అండి అని. కాదండి, తను మా బాబు కాదు, పక్కన వాళ్ళ బాబు. కానీ ఎక్కువసేపు నా దగ్గరే ఉండేవాడు అనమాట. అలా తినిపించడం కానీ ఆడిపించుకోవడం కానీ పిల్లలంటే చాలా ఇష్టం. ఇంకా అట్లా మా ఇంట్లోనే ఒక బేబీ వస్తుంది అన్నది తెలిసినప్పటి నుంచి చాలా ఎక్సైట్, ఎప్పుడు చూస్తాం ఎప్పుడు పట్టుకుంటాం అంతా అని చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత ఒక 1 అవర్ లోపే మళ్ళీ బాబుని తీసుకొచ్చి ఇంకా నాతో ఫీడింగ్ ఇప్పించి, ఇంకా అందరూ మా పేరెంట్స్ కానీ రిలేటివ్స్ అందరూ వస్తూ లోపలికొచ్చి అందరూ ఒకళ్ళొకళ్ళు పలకరిస్తూ ఉన్నారు. అండ్ రూమ్ షిఫ్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఇంకా ఇంటికి పంపించేశారు. సో ఇట్లా నాకు నార్మల్ డెలివరీనే అయిందండి. అండ్ అంతా మధ్యలో చెప్పడం మర్చిపోయాను కదా, నార్మల్ డెలివరీనే అయింది. అండ్ ఇద్దరం కూడా హెల్తీగానే ఉన్నాం, ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. సో ఇది నా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ ఫ్రెండ్స్. ఎంతవరకు బాగా షేర్ చేయగలిగాను ఏంటి అనేది నాకు తెలీదు. సో ఉన్నట్టుగా షేర్ చేశాను. ఎక్కడ కూడా ఏమీ మార్పులు చేర్పులు లేకుండా ఉన్నట్టుగా షేర్ చేశాను. కొంచెం అటు ఇటుగా చెప్పుంటాను అంతే. ఒక ఆర్డర్లో చెప్పలేకపోయాను కానీ మొత్తం నా స్టోరీ ఏంటి అనేది అయితే మీతో ఇవాళ షేర్ చేసుకోగలిగాను. ఈ వీడియో మీకు కూడా నచ్చుంటుంది అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నేను పోస్ట్ చేసినటువంటి కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక పోస్ట్ షేర్ చేశాను కదండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగమని. అందులో నన్ను అడిగినటువంటి క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్ చేయగలిగిన వాటికి ఆన్సర్ చేసేస్తాను. ఇన్ కేస్ చేయలేను అనుకున్న వాటికి సెపరేట్ వీడియోని షేర్ చేస్తాను మీతో. ఇందులో నన్ను అడిగిన క్వశ్చన్ వచ్చేటప్పటికి, నార్మల్ డెలివరీ కోసం మన సైడ్ నుండి ఏం చేయాలి, ఫ్రమ్ విచ్ మంత్ ఆన్వర్డ్స్ వీ నీడ్ టు స్టార్ట్ అని అడిగారు. యాక్చువల్లీ నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే నేను ఫాలో అయిన టిప్స్ అంటే కొంచెం బాడీకి ఏదైనా ఎక్సర్సైజ్ ఉండేలాగా చూసుకోవడం. నేను చేసింది అయితే వాకింగ్, స్క్వాటింగ్ అండ్ స్టెప్స్ ఎక్కడం దిగడం, ఇటువంటిది బటర్ఫ్లై, వీటిని చేసేదాన్ని. నెక్స్ట్ ఏ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి అనేది మనకి ఉన్న సిమ్టమ్స్ని బట్టి అండి. మనం కంప్లీట్ హెల్తీ ఉన్నట్లు అట్లా అయితే కనుక కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చి నాకు 5th మంత్ ఎండ్ నుంచి అట్లా స్టార్ట్ చేశాను. తల తిరగడం ఉంది కదా, దాంతో కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. యాక్చువల్ 5th మంత్ నుంచి కొంచెం స్క్వాటింగ్ అవి కొంచెం కొంచెంగా చేయమంటారు. వాకింగ్ ఫస్ట్ నుంచి చేసుకోవచ్చు. కాకపోతే నేను వచ్చేటప్పటికి 5th మంత్ నుంచి అన్నీ స్టార్ట్ చేశాను. అండ్ లాస్ట్ మంత్స్కి వచ్చేటప్పటికి స్క్వాటింగ్ కొంచెం ఎక్కువ చేసేదాన్ని అనమాట. నెక్స్ట్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ డెలివరీ స్టోరీ. థ్యాంక్ యూ అండి, అందుకే ఇవాళ నేను మీతో షేర్ చేసేసాను. I am 3 months pregnant and I did not have morning sickness, vomiting, any of pregnancy health problems. Why? And I want tips for normal delivery. Okay. 3rd మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి షేర్ చేశానండి. అలానే సిమ్టమ్స్ ఏమీ లేవు అంటున్నారు. యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్లుగా ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్ అండి. మనకే కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒకలా ఉండొచ్చు, సెకండ్ ప్రెగ్నెన్సీ ఒకలా ఉండొచ్చు. సో ప్రతి ప్రెగ్నెన్సీ ఒకేలాగా ఉండాలని లేదు. కాబట్టి సిమ్టమ్స్ అనేవి నాజియా లాంటివి కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. అందరికీ కంపల్సరీ ఉండాలి అనేమీ లేదు. సో అది లేకపోవడం అనేది ప్రాబ్లం అయితే ఏమీ కాదు. అండ్ నార్మల్ డెలివరీ టిప్స్ అంటే ఇందాక నేను ఆల్రెడీ షేర్ చేశాను నేను ఏం చేస్తాను అనేది. వెయిట్ లాస్ ఆఫ్టర్ డెలివరీ, దీని గురించి నేను సెపరేట్ వీడియోని షేర్ చేస్తానండి. ఇది మరీ వీడియో లెంతీ అయిపోతుంది. డైలీ యువర్ అండ్ బేబీ షెడ్యూల్ ఆఫ్టర్ డెలివరీ. ఓకే, మా బేబీతో షెడ్యూల్ ఎలా గడుస్తుంది అనేది కూడా ఒక వీడియో కావాలి అని అడిగారు. ఓకే. అండ్ అబౌట్ బాలింత పథ్యం. ఓకే, పథ్యం గురించి వస్తే నేను డెలివరీ అయిన తర్వాత నాకు అన్నంలో వెల్లుల్లి పెట్టేవాళ్ళండి ఇంట్లో అమ్మ వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు అలానే పెట్టేవాళ్ళు. నెక్స్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి నాకు ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటివి పెట్టేవాళ్ళు. హాస్పిటల్లో నాకు డాక్టర్ చెప్పడం అయితే కనుక అన్నీ తినొచ్చు, కాకపోతే కొన్ని ఏవైతే స్పైసీ ఫుడ్స్ అలాంటివి ఉంటాయి అట్లాంటి వాటిని కొంచెం అవాయిడ్ చేయమని చెప్పారు అంతే. ఎక్కువగా ఇది తినకూడదు అది తినకూడదు అని అయితే ఏం రెస్ట్రిక్షన్స్ ఏమి చెప్పలేదు నాకు. సో నేను కొంచెం అన్నీ తిన్నాను కానీ కాకపోతే శనగపిండి ఇట్లా కొంచెం గ్యాస్ ఫామ్ అవుతాయి, లేకపోతే స్పైసీగా ఉన్నవి ఎక్కువ, స్వీట్స్ ఎక్కువ అట్లాంటివి కాకుండా నార్మల్ ఈజీ డైజెస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అది తీసుకునేదాన్ని. బేబీకి నేను పెడుతున్నటువంటి సాలిడ్ ఫుడ్స్ ఏంటి అనేది కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను మీతో. Difficulties or challenges you have faced during pregnancy and after delivery and include how you overcome those challenges. Yes,
మెయిన్ డిఫికల్టీ నేను ఫేస్ చేసింది అంటే ప్రెగ్నెన్సీ టైంలో, అలానే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా డిప్రెషన్ అండి. సో నేను చెప్పినట్లుగా నాకు లాస్ట్ మంత్స్కి వచ్చేటప్పటికి డిప్రెషన్ స్టార్ట్ అయింది. అండ్ డెలివరీ తర్వాత కూడా డిప్రెస్డ్గా ఫీల్ అయ్యేదాన్ని. బట్ దాన్ని నేను ఇందాక చెప్పినట్లుగా నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేసి అట్లా దానిలోంచి బయటకు వచ్చాను. ఇప్పుడైతే నేను కంప్లీట్గా పర్ఫెక్ట్లీ హ్యాపీగా ఉన్నాను. డిప్రెషన్ లాంటిది అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏమీ లేదు. Post delivery tips, health tips, and also how to get back to shape. I delivered baby in December. I felt more than pregnancy and delivery. Postpartum is tough, which is hardly mentioned by anyone. So either include in this or do a special video on postpartum care for women for health and fitness. యా, ఇది మెయిన్ ప్రాబ్లం అండి. యాక్చువల్లీ మనకి చెప్పరు చాలామంది. మనకి ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో ఉండే ప్రెషర్ ఉంటుంది అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దాంతో పాటుగా డెలివరీ అయిపోయిన తర్వాత పోస్ట్ పార్టమ్ ఫేజ్ కూడా అంత ఈజీ ఏం కాదు. అది కూడా చాలా టఫ్. నాకు కూడా అనిపించింది అనమాట. డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బంది పడ్డదానికంటే కొంచెం పోస్ట్ పార్టంలో ఇంకొంచెం ఎక్కువే ఉందేమో అన్నట్లు కూడా కొన్నిసార్లు అనిపించిన ఫేజెస్ కూడా ఉన్నాయి. దీని గురించి కూడా నేను మీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ఇంకో వీడియోని షేర్ చేస్తానండి. ఇది చాలా లెంతీ అయిపోతుంది ఈ వీడియో. దీని గురించి కూడా నేను మాట్లాడాలి అనుకున్నాను. బట్ ఈ వీడియోలో అయితే కొంచెం కష్టం. నెక్స్ట్ వీడియోలో దేంట్లో అన్నా క్లియర్గా షేర్ చేస్తాను. ఇవాల్టి వీడియోలోనే కొంచెం మీతో ఫ్రీగా మాట్లాడడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది. అండ్ నిపుల్ షీల్డ్స్ గురించి చెప్పమని అడిగారు. నిపుల్ షీల్డ్ అయితే నేను కూడా స్టార్టింగ్ కొన్ని డేస్ యూస్ చేశాను కానివ్వండి. బట్ నేను తర్వాత తెలుసుకుంది ఏంటి అంటే నిపుల్ షీల్డ్ యూస్ చేయడం కంటే బేబీకి అట్లా కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి, వాళ్ళే స్లోగా అలవాటు పడతారు అని చెప్పేసి విన్నాను. అండ్ తర్వాత నిపుల్ షీల్డ్ యూస్ చేయడం మానేసినా కానీ బేబీకి ఏమీ కష్టంగా అనిపించలేదు. సో నా ఎక్స్పీరియన్స్ అయితే కనుక నిపుల్ షీల్డ్ అంతగా అవసరం ఉండదు అని చెప్తాను నేను. మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఫేజ్ కొంచెం కష్టంగానే ఉంటుంది బేబీకి అలవాటు చేయడం అనేది. సో కొంచెం వాళ్ళకి అలవాటు అయ్యే వరకు మనం ఓపిక్గా అలవాటు చేసినట్లయితే కనుక వాళ్ళు అలవాటు పడిపోతారండి. సో స్మాల్ నిపుల్స్ అని ఏమీ ఆలోచించాల్సిన అవసరమేం లేదు. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారండి. అందులో వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అని అడిగారు. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. నేను ఆ ప్లేలిస్ట్ని మీకు ఇక్కడ ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను చూడండి. అదేంటంటే టోటల్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఉన్నటువంటి ప్లేలిస్ట్ యాడ్ చేస్తాను. అందులో మీకు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి, అలానే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోకూడని ఫుడ్స్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి స్ట్రెచ్ మార్క్స్ గురించి చెప్పమని అడిగారు. స్ట్రెచ్ మార్క్స్కి సంబంధించి నేను ది మామ్స్ కంపెనీ ఆయిల్ని యూజ్ చేశానండి. అది చాలా బాగా పనిచేసింది. లాస్ట్ వరకు నాకు చాలా తక్కువ ఉన్నాయి స్ట్రెచ్ మార్క్స్. అసలు పడకుండా అయితే ఉంటాయని నేను చెప్పలేను కూడా, ఎందుకంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడ్డాయి. కాకపోతే ఏంటంటే అది యూస్ చేయడం వల్ల చాలా లైట్గా పడ్డాయి, ఎక్కువ అనిపించలేదు అనమాట. సో దానివల్ల అయితే నాకు యూజ్ కనిపించింది. నేను యూజ్ చేసింది అయితే కనుక ది మామ్స్ కంపెనీ స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్ అనమాట. దాని లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఓవరాల్గా నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నానండి మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటిని. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నన్ను అడగొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.